వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈసెట్ చీట్ కోడ్స్ యూజ్ చేస్తూ మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైనా సరే. సో చీట్ కోడ్స్ సంబంధించి జెన్యూన్గా మీకు వర్క్ అయ్యే చీట్ కోడ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ చీట్ కోడ్స్ యూజ్ చేయడానికి మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ టిప్స్ ఏంటి అనేది కూడా మనం ఫస్ట్ చూద్దాం. సో బిఫోర్ దాట్ మనకు ఆప్షన్స్లో ఏబిసిడి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిన వాళ్ళకి ఏముంటుంది, మనకు ఆల్రెడీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం హార్డ్గా ఉంటుంది. సో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం హార్డ్గా ఉంటుంది, కానీ మనకు రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడం అనేది సింపుల్గా అవుతుంది కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలిమినేషన్ మెథడ్. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనకిప్పుడు మనకిచ్చిన ఆప్షన్స్ ఉంటే రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం రైట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ రైట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు రాంగ్ ఆన్సర్స్ అయితే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేషన్ చేయడానికి మనకు కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటి అనేది కూడా ఫస్ట్ ఇప్పుడు మీకు చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వన్, మనకు ఏవైనా న్యూమరిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు న్యూమరిక్ వాల్యూస్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు కదా, ఈ వాల్యూస్ అనేవి డైరెక్ట్గా మనం క్వశ్చన్కి సంబంధించిన మనకు ఫార్ములా కానీ క్వశ్చన్ సంబంధించిన వాల్యూస్ కానీ ఉంటాయి కదా, పుటప్ చేసినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా అదే వస్తుంది. ఆ ఆన్సర్ అనేది 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనకు స్టూడెంట్స్ బ్లైండ్గా కన్ఫ్యూజ్ చేయడానికి న్యూమరిక్ వాల్యూస్ డైరెక్ట్గా క్వశ్చన్లో పుటప్ చేయగానే రాంగ్ ఆన్సర్ అవ్వడానికి. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఆడ్ వన్ ఆన్సర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ ఆడ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు 2 టైప్స్ ఉంటాయి టిప్స్. ఏంటి అంటే ఆడ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆడ్ ఆన్సర్కి సిమిలర్గా ఉన్నది ఆన్సర్ మనకు ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అవుతుంది 100%. లేదు మనకు సిమిలారిటీస్ ఏమీ కనిపించట్లేదంటే ఆడ్ ఆన్సర్స్కి నియర్ బై ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ అనేది 100% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటి అంటే మనకు కనుక ఇక్కడ ఆల్ ఆఫ్ ద ఎబోవ్ మనకు ఆప్షన్స్లో లేదు, నన్ ఆఫ్ ద ఎబోవ్ ఇస్తారు కొన్ని క్వశ్చన్స్. చూడండి, నన్ ఆఫ్ ద ఎబోవ్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇచ్చారంటే దానికి ఆన్సర్ మ్యాక్సిమం మీకు 10 క్వశ్చన్స్ ఇవిస్తే అందులో 8 ఆన్సర్స్ ఇవే కరెక్ట్ అవుతాయి. నన్ ఆఫ్ ద ఎబోవ్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 10కి 8 ఆన్సర్స్, లేదంటే 7, మినిమం 7, మ్యాక్సిమం 8 ఆన్సర్స్ అనేవి అవే కరెక్ట్ అవుతాయి. కాబట్టి మీకు నన్ ఆఫ్ ద ఎబోవ్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఆప్షన్స్లో వస్తే కన్ఫామ్గా దాన్నే చూజ్ చేసుకోండి, కన్ఫామ్గా అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనకు ఆప్షన్స్లో లెంతీ ఆప్షన్స్ ఇస్తారు కదా, లెంతీ ఆప్షన్స్ సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం మనకు అక్కడ 6 or 7 ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం లెంతీ ఆన్సర్సే కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆప్షన్స్లలో ఏబిసిడి 4 ఆప్షన్స్కి లెంత్ ఆన్సర్స్ ఇస్తారు కదా, అందులో డి సపోజ్ లెంతీగా ఉంది ఆన్సర్ అనుకోండి, కంక్లూజన్ ఆ ఆన్సరే కరెక్ట్గా అవుతుంది. సో మీకు ఏ ఆన్సర్స్ తెలియకపోతే లెంతీగా ఇచ్చిన ఆన్సర్సే అన్ని క్వశ్చన్స్. అంటే ఇప్పుడు 10కి 7, 10కి 8 అంటే మీకు 200కి ఎన్ని అవుతాయి అనేది కౌంట్ చేసుకోండి అలా క్వశ్చన్స్ ఇస్తే. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు డెసిమల్ పాయింట్స్లలో వాల్యూస్ ఇస్తారు. ఎలా అంటే సపోజ్ 0.1 ఇస్తారు, లేదు 0.01 ఇస్తారు. కొన్ని ఆన్సర్స్ ఏమి ఇస్తారు డైరెక్ట్గా ఇంకా 1 ఇస్తారు, లేదంటే 0.001 కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇస్తారు. సో ఇందులో మనకు నియర్ బై ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ఆ 2 ఆన్సర్స్లో మనకు ఆప్షన్ అయితే ఉంటుంది కంపల్సరీగా. దాన్ని మనం ఎలిమినేట్ చేసి మిగిలిన ఆన్సర్స్ దాని నుంచి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను నేను క్వశ్చన్ పేపర్ నుంచి. అప్పుడు మీ అందరికీ వీటికి సంబంధించిన టిప్స్ ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. దాని ద్వారా మీరు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే, కానీ మీకు ఓవరాల్గా ఇప్పుడు 200 క్వశ్చన్స్కి నాకు 150 మార్క్స్ రావాలి, నాకు అన్ని చీట్ కోడ్స్ అప్లై చేస్తేనే 150 మార్క్స్ రావాలంటే మాత్రము రావు. ఇక్కడ స్టూడెంట్స్కి మాకు నాలెడ్జ్ లేదు, మేము ప్రిపేర్ అవ్వలేదు అంటే మీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే చీట్ కోడ్స్. కానీ మళ్ళీ చెప్తున్నాను, నాకు 150 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు మ్యాథ్స్లో 50 క్వశ్చన్స్ ఇస్తారు ఈ సెట్లో, నాకు 50కి 50 చీట్ కోర్స్ యూజ్ చేస్తేనే రావాలంటే కూడా రావు. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ మాకు
మేము ఏదైతే ప్రాక్టీస్ చేసిన టైంలో ఉన్నాయో దాంతోపాటు ఏవైతే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వచ్చిన నాలెడ్జ్ ఉందో దాని ప్రకారం క్వశ్చన్స్ చూడగానే ఏ క్వశ్చన్స్లో చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది కాబట్టి వాటికి అప్లై చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ఇలా రావాలి అంటే మీరు డైలీ 2 or 3 పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ దాంతోపాటు మార్క్స్ టెస్ట్ రాస్తూ ఉంటే ఓకే ఈ క్వశ్చన్ చూడగానే ఓకే మనం దీనికి చీట్ కోడ్ అప్లై చేయొచ్చు, దీనిలో టిప్స్ అప్లై చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. వెంటనే ఫస్ట్ పేపర్ తీసేయగానే ఈరోజు నేను చీట్ కోడ్స్ అన్నీ అప్లై చేస్తానంటే మీకు వస్తుందంటే మీకు క్లారిటీగా ఒకసారి వీడియో వన్ టైం కాకుండా 2 టైమ్స్ చూడండి, 3 టైమ్స్ చూడండి. ఆ క్వశ్చన్ సంబంధించి ప్యాటర్న్ ఏంటి అనేది అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ఓన్లీ ఎగ్జామినేషన్ హాల్లోనే నేను చీట్ కోడ్ అప్లై చేస్తానంటే అక్కడ బుక్స్ ప్రిపేర్ అవ్వకుండా మనం క్వశ్చన్కి ఆన్సర్ రాయడం ఎంత రాంగ్ అవుతుందో, చీట్ కోడ్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో మీరు క్వశ్చన్స్ చూడకుండా డైరెక్ట్ అప్లై చేయడం కూడా అంతే రాంగ్ అవుతుంది. అది మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు ఆ రోజు ఎగ్జామినేషన్లో. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ అయితే కంపల్సరీగా చూడండి. సో ఇప్పుడు మీకు ప్రీవియస్ పేపర్ సంబంధించిన క్వశ్చన్స్లలో ఆన్సర్స్ ఎలా ఇప్పుడు ఈ టిప్స్ యూజ్ చేయాలి, చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి చీట్ కోడ్స్ కోసం, ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు 2021లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఈసెట్ పేపర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే తీసుకున్నాను నేను. ఈ క్వశ్చన్ పేపర్లోనే ఇప్పుడు చెప్పిన టిప్స్ అప్లై చేస్తూ మీకు ఆన్సర్స్ అయితే చూపిస్తాను చీట్ కోడ్స్ ద్వారా. సో యాజ్ టీజ్గా మీరు అర్థం కాకపోతే 1 or 2 టైమ్స్ వీడియో చూడండి, అర్థమవుతుంది. దాంతోపాటు మీరు కూడా ప్రీవియస్ పేపర్లో అప్లై చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు, మనకు క్వశ్చన్స్తో సంబంధం లేదు. ఆప్షన్స్ చూడగానే ఫైండ్ అవుట్ చేయాలి చీట్ కోడ్స్ అంటే. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకు 2i ఇచ్చారు, -1i ఇచ్చారు, i 4i ఇచ్చారు. కానీ మనకి ఇందులో ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనకు చీట్ కోడ్స్ టిప్స్ ఏంటి, ఫస్ట్ మనకు లెంత్ ఆన్సర్స్ ఇక్కడ లేవు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం మనం ఆడ్ వన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఆడ్ వన్ ఏముంది ఇక్కడ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఇక్కడ అన్నీ మనకు ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మిగిలినది ఒక్కటి మాత్రమే మైనస్ వాల్యూ ఉంది. అదేంటి ఆడ్ వన్, -i అనేది ఆడ్ వాల్యూ ఉంది. సో ఇప్పుడు -iకి మనకు సిమిలర్ వాల్యూ అయినా అవుతుంది, లేదు అంటే నియర్ బై అయినా అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకు -i ఉంది, ఇక్కడ +i, సిమిలర్ వాల్యూ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది +i అంటే డైరెక్ట్గా ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చీట్ కోడ్స్ అర్థమైంది కదా. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఎలిమినేషన్ చేస్తే చాలు రాంగ్ ఆన్సర్ని, అంటే ఆడ్ వన్ని ఎలిమినేట్ చేసాం, దానికి సిమిలర్గా ఉన్న ఆన్సర్ అయితే డైరెక్ట్గా ఇచ్చేసాం. సో ఇక్కడ కూడా మనకు సేమ్ మెథడ్ వచ్చింది చూడండి. మనకు ఆప్షన్స్లో వాల్యూస్ ఏమి ఇచ్చారు, -8, +8, +4, +2 ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆడ్ వన్ ఏంటి, ఈజీగా ఆప్షన్ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది, మైనస్ వాల్యూ ఇచ్చారు, ఇక్కడ అన్నిటికీ ప్లస్ వాల్యూ ఇచ్చారు. డైరెక్ట్గా ఆడ్ వన్ అనేది ఏమవుతుంది, -8 అనేది ఆడ్ వన్ అవుతుంది, మీకు చూడగానే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఆడ్ వాల్యూకి నియర్ బై వాల్యూస్ చూడాలా, సిమిలర్ వాల్యూస్ చూడాలంటే ఫస్ట్ సిమిలారిటీ చూడండి. సిమిలారిటీ ఆల్రెడీ -8కి +8 ఇచ్చేసారు కదా. సో షూర్గా 100% ఇంకా +8 వాల్యూవే ఆన్సర్ అవుతుంది. సో అప్పుడు మనకు డైరెక్ట్గా +8 అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఇంకా మనకు క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ తెలియదు, మరి ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయడానికి న్యూమరిక్ వాల్యూస్ లేవు, మనకు డెసిమల్ పాయింట్స్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాము మనం ఆల్రెడీ, లెంత్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో, మనకు లెంతీగా ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో మనకు మ్యాక్సిమం ఛాన్సెస్ అవే ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, మనకు మీరు సిస్టంలో ఆన్సర్స్ చూసే టైంలో మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఇంకా చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫాంట్ సైజ్ చూడండి, ఈ ఆన్సర్స్కి ఇచ్చిన ఫాంట్ ఈ ఆన్సర్ ఫాంట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అందుకే ఇంకా కొంచెం లెంత్గానే ఉంది, మనకు సిస్టంలో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి అన్నిట్లో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదు, కానీ స్టేట్మెంట్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, లెంత్ ఏదైతే ఉంటుందో అదే మ్యాక్సిమం ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు లెంత్ ఇచ్చిన ఆన్సర్ ఏంది ఉంది, 4th వన్ అనేది లెంతెస్ట్ ఆన్సర్ ఉంది, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చనే కాదు ఇంకా చూపిస్తాను మీకు, అప్పుడు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చూడండి, మనకు మీకు ఆన్సర్ తెలియదు కానీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకు లెంతెస్ట్ చూడండి, ఒకసారి కంపేర్ చేస్తే ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్తో కంపేర్ చేస్తే మీకు అర్థం అవుతుందా ఏది లెంతెస్ట్ ఉండే అనేది. సో లెంతెస్ట్ ఆన్సర్ ఇస్తే మీకు డైరెక్ట్గా 8 క్వశ్చన్స్ ఇలా మీరు లెంతెస్ట్ ఆన్సర్స్ కనుక వచ్చుంటే అందులో అటెంప్ట్ చేస్తే 7 to 8 ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతాయి, ఈజీగా మీకు మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో
ఇప్పుడు చెప్పినట్టుగా ఈ చీట్ కోడ్స్ అప్లై చేస్తూ టిప్స్ అయితే ఫాలో అవ్వండి కన్ఫామ్గా. లెంతేజ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిన ఆన్సర్స్ సంబంధించి చూసుకుంటే ఇంకా కూడా మనకు ఆన్సర్స్ అన్నీ చూడండి. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది కదా డైరెక్ట్గా. ఈ 3 స్టేట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఆప్షన్. డైరెక్ట్గా ఇది మీరు లెంత్ ఆన్సర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఈ చీట్ కోర్స్ అని అప్లై చేయడానికి డైలీ ఒక 2 పేపర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి కన్ఫామ్గా. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. అప్పుడే మిగిలిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.